UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యాక్టర్ గా యూఆర్ మోర్ సార్ట్ ఆఫ్టర్. అసలు అంటే మిమ్మల్ని డైరెక్టర్ కన్నా డైరెక్టర్ గా తెలియని వాళ్ళు జనరేషన్ వచ్చేసింది, మిమ్మల్ని యాక్టర్ గా మాత్రమే తెలుసు వాళ్ళకి అండి. ఇప్పుడు మళ్ళీ ఆ యాక్టింగ్ కెరీర్ కి మళ్ళీ ఫుల్ స్టాప్ పెడతారా? అంటే ఫుల్ స్టాప్ అనేది దేనికి ఉండదు, కామాలే ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ కూడా ఒక 10 సినిమాలు యాక్ట్ చేసే బదులు 4 సినిమాలన్నా చేయొచ్చు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ రాసుకోవచ్చు. సో అందువల్ల యాక్టింగ్ కెరీర్ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అది అంటే దేవుడిచ్చిన దాన్ని మనం ఒక రేస్ అలా మన మీద పెడితే అక్కడి నుంచి మనం వెళ్ళిపోకూడదు కదా. మరి ఆ రేస్ లో ఉంటూనే మనం చేయాల్సినవి ఏమన్నా ఉంటే మనం. ఇంకోటి ఏంటంటే అన్నిట్లకంటే కూడా నేను ఎక్కువ కాలం సినిమా ఫీల్డ్లో ఉండాలని కోరుకునేవాడిని. అంటే నెంబర్ 1గా ఉండాలి, సూపర్ డూపర్గా ఉండాలనే దానికంటే కూడా నాకు ఇష్టమైన ఫీల్డ్లో, నాకు ఇష్టమైన సెట్లో నేను ఎక్కువ కాలం ఉండాలి. ఎందుకంటే నాకు బయటకు వెళ్ళి చింతపండు వ్యాపారం చేసుకోలేను, ఇంకో బిజినెస్ చేసుకోలేను, వడ్డీ వ్యాపారం చేసుకోలేను. సో దేవుడు ఎవరు ఏం చేయలేరు. ఏమి చేయకపోవటం అనేది ఏంటంటే ఒక కళ మీద ఉన్న అభిమానమో లేకపోతే ఇది తప్ప ఏమి తెలియకపోవటం. నా అదృష్టం కొద్దీ చాలా సంవత్సరాలు కో డైరెక్టర్గా ఉన్నాను, డైరెక్టర్గా ఉన్నాను, యాక్టర్గా ఉన్నాను, రైటర్గా కూడా కొన్నాళ్ళు ఉండొచ్చు నేను. ఎందుకంటే కథలై నేను రాసుకుంటాను, దాంట్లో పాట రాశాను, అన్ని చేస్తున్నాం కాబట్టి. అవునండి. ఎన్నేళ్ళైనా ఇండస్ట్రీలో ఉండే లాంటి ఇదే కదా. అవును. స్టోరీస్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్షన్ కానీ, ఆ మూడిట్లోనే నా కెరీర్ అలా వెళ్తే చాలు, అంతే. అదే కెరీర్ ఏదైనా, మీరు యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, రైటర్ అయినా, ఇంకోటైనా ఏదైనా సినిమావే. ప్రొడ్యూసర్ అయినా కూడా మరి సందేశ్కి అడ్వాన్స్ ఇచ్చారు కదా మీరే. అదే చెప్తున్నాను. అప్పుడు అదేం సినిమా, అది శేఖర్ కమల హ్యాపీ డేస్ తర్వాత ఇచ్చాను నేను. మంచి టైం అండి. మంచి టైం. మరో చరిత్ర కొత్త బంగారు లోకం అయిపోయింది ఆ టైంలో. అదే ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరుగుతూ ఉంటది. నేను ఎందుకు మళ్ళీ డైరెక్షన్ చేయలేదు అని చాలా మంది, అంత మంచి సినిమాలు తీశారు కదా ఎందుకు చేయలేదు సార్ అంటే, నేను యాక్టర్ అవ్వాలని గాడ్ డిసైడ్ చేశాడు. అఫ్ కోర్స్. అందువల్ల నాకు ఆ గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ లో రవిబాబు అవకాశం ఇచ్చాడు. సో ఇండస్ట్రీలోనే కదా ఉండేది మనం, ఇప్పుడు అది ఏం తేలట్లేదు కదా, సరే ఇది ట్రై చేద్దాం అని నేను ఆలోచించానేమో. నేను ట్రై చేసింది క్లిక్ అయింది. మామూలు క్లిక్ అవ్వలే. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా మంది యాక్టర్స్ అయ్యారు, కానీ వాళ్ళలో సూపర్ డూపర్ హిట్లు సినిమాలు తీసి 100 సినిమాలు 200 సినిమాలు చేసిన వాళ్ళు ఏళ్ల మీదే ఉన్నారు. ఆ ఏళ్ల మీద ఉన్న వాళ్ళు నేను ఉన్నాను అంటే అది నా అదృష్టమే కదా. 100% అదృష్టం సార్. ఇప్పుడు మీరు అందాకలు అన్నమాట అడ్డొస్తున్నా. డైరెక్టర్లు చాలా బిజీ యాక్టర్లు అయిన వాళ్ళు లేరు ఎక్కడ. కోడి రామకృష్ణ గారు ఏదో 1 అర కనిపించేవారు, దాసనారాయణరావు కొన్ని సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్ క్యారెక్టర్లే. ఇంకొక డైరెక్షన్ లో దాసనారాయణరావు చేసింది లేదు. ఒక ముచ్చల సుబ్బయ్య గారితో ఏదో పర్వతాలు పానకాలను ఒక సినిమా చేయడం జరిగింది తప్పితే తక్కువ వాళ్ళు ఎవరు కూడా డైరెక్టర్లుగా వచ్చి యాక్టర్లుగా రాణించిన వాళ్ళు 1 or 2, 3 అండి లెక్క పెడితే కనుక. వాళ్ళలో నేను ఉన్నందుకు చాలా సంతోషం. మీరు ఆ విషయంలో 100% ప్రౌడ్ గా ఫీల్ అవచ్చు. ఎందుకంటే ఇట్స్ రికార్డ్, ఇట్స్ ఇండస్ట్రీ రికార్డులో అది ఒక రికార్డ్. ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, మన ఆలోచనలు అనేవి మన ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసేలా ఉంటే వాటిని అవాయిడ్ చేసేయాలి మన మైండ్లోంచి. నేను 2 సినిమాలు తీశాను. సపోజు ఏ డైరెక్టర్ అయినా ఎన్ని సినిమాలు తీసినా ఏం చేయగలుగుతాడు? సూపర్ డూపర్ హిట్ తీస్తాడో, లేకపోతే సూపర్ ఫ్లాప్ తీస్తాడో, లేకపోతే యావరేజ్ తీస్తాడు. అవునండి. అవన్నీ కౌంట్ అవుతుంటే తప్ప 10 సూపర్ హిట్లు తీశాడు, లేకపోతే 5 ఫ్లాపులు తీశాడు, 4 యావరేజ్లు తీశాడు అని అనుకోవటం తప్ప, ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్ పొజిషన్స్ ఉండటం తప్ప, ఆ 2 టేస్ట్లు నేను 2 సినిమాల్లో చూసాను. అలా అని నాకు వద్దని నేను అనుకోలేదు. అనుకోకుండా ఇంకో కొత్త టేస్ట్ వచ్చింది ఆర్టిస్ట్ గా. కొత్త టేస్ట్ అదేలేండి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, ఇండస్ట్రీలో డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేశారు. ఏ విధమైన ప్రయత్నం లేకుండానే నేను అన్ని సినిమాలు చేయగలిగానంటే, ఈ క్యారెక్టర్ ఇతను బాగా చేస్తాడు, ఈ క్యారెక్టర్ ఇతను చేయగలడు, ఇతను ఏడిపించగలడు, నవ్వించగలడు,
ఈ స్లాంగ్ బాగుంటది, ఈ లుక్ బాగుంటది, అలా ఏదో అనిపించకపోతే అదే లేకపోతే ఎందుకు encourage చేయాలి? నేను ఎవరికైనా బంధువా కాదు కదా. కాదు కదండి. బంధువు అయితే ఉండొచ్చు, బట్ ఆడియన్స్ కి బంధువు కాదు కదా మీరు. ఆడియన్స్ కి కాదు, ఇక్కడ ఇప్పుడు డైరెక్టర్స్ కి కూడా కాదు కదా. ఎవరైనా ఒకటో అరో ఉన్నా, బట్ ఇన్ని వేషాలు, ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్స్ అన్నవి ఆడియన్స్ ఆదరించినప్పుడే ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేస్తుంది తప్పితే. అంటే నాది ఇందులో ఇంకో ఇంటర్లింక్డ్ గా చిన్న డౌట్ సార్. ఇప్పుడు మీరు మనసు జారే సినిమాకి వన్ సందేశ్కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ డైరెక్టర్ పిలిచి నాకు ఈ క్యారెక్టర్ చేయమనగానే మీలో డైరెక్టర్ అడ్డుపడలేదా ఆ రోజున? మనం స్క్రిప్ట్ చేసుకుని మనం కదా డైరెక్టర్, మళ్ళీ ఒక డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తే మన డైరెక్షన్ కెరీర్ ఏంటి అన్నది అనిపించలేదు? డైరెక్టర్, నాలో ఉండే డైరెక్టర్ అడ్డుపడినా నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వద్దని అడ్డుపడ్డారు. డైరెక్టర్ కి అడ్డుపడ్డారు వాళ్ళు, మీలో డైరెక్టర్ కి అడ్డుపడ్డారు. ఎందుకంటే అదే చెయ్యి, నువ్వు సొంతంగా తీసి మేము అది అక్కడ సొంతంగా తీయకన్న పాయింట్. ఎందుకంటే నా కొలీగ్స్ 5-6 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మేము కలిసి ఏం చేసామంటే, ఒక తుఫాను బాధితులకి రైస్, గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుని ఒక యాన్లో మేము డైరెక్టర్స్ యూనియన్లో అప్పుడు నేను ట్రెజరర్ అనమాట. అవును, మేమంతా కలిసి అది పంచడానికి వెళ్ళి పనిచేసి వచ్చేటప్పుడు, అంటే ఒక మంచి పని చేస్తే ఒక మంచి జరుగుతుందని ఏదో అనుకుంటాను నేను, అంతేలేండి. అందులో ఉన్న 3 డైరెక్టర్లు కూడా సొంతంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకుని వాళ్ళు కొన్న ఫ్లాట్లు కూడా అమ్మేశారు. అయ్యా, కొంతమంది ఇళ్ళు మారిపోయి అప్పులు, వాళ్ళకి ఫోన్లు అటెండ్ చేయలేక అలా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తి నువ్వు మాత్రం సొంతంగా తీయకు అని. నేను అప్పుడు ఆల్రెడీ బ్యానర్ కూడా భరద్వాజ్ గారు ఏదో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేవాడు, ఆయనతో సైన్ చేయించి ఫ్లయింగ్ యూత్ క్రియేషన్స్ అని పెట్టేశాను. ఫ్లయింగ్ యూత్ అంటే మన టైం బాగున్నప్పుడు మనని ఎవరో ఒకరు అడ్డుపడి ఆ పని చేయనివారు. సో అది అంటే నా తెలివితేటల కంటే కూడా నాకు మంచి జరిగే విషయంలో దేవుడు అలా కాపాడుతున్నాడు అనేది నమ్ముతాను. అవునులేండి, నమ్మాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు ఒక ఇలాంటి ఉదాహరణలతో చెప్తే నమ్ముద్దేస్తుంది. అవును, రామనాయుడు స్టూడియోలో బాంబు వెళ్ళింది. అవును, మీ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ గారు పోయారు కదా, వాళ్ళందరూ దాదాపు 30-40 మంది చనిపోయారు. అవునండి కదా. అవును, పరిటల్ రవి సినిమా దానికి శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. ఆ చనిపోయిన స్పాట్ కి సురేష్ గెస్ట్ హౌస్ కి మిడ్ పాయింట్ లో మా ఇల్లు ఉండేది. నేను మధ్యాహ్నం టీ తాగి, స్కూటర్ ఉండేది నాకు, ఆ స్కూటర్ వేసుకుని స్టూడియోకి వెళ్తానని పైన చెప్పి కిందకు వచ్చిన తర్వాత ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి తర్వాత స్టూడియోకి వెళ్దామని చెప్పి గెస్ట్ హౌస్కి వచ్చాను. గెస్ట్ హౌస్లో ఇలా ఎంటర్ అయ్యాను, జూబ్లీహిల్స్ అలా ఊగింది పెద్ద సౌండ్ తోటి. ఏంటి అని చెప్తే స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది. నేను ఇటు వెళ్తే నేను మిక్కిలినేని జగదీష్ బాబు లాగా వెళ్ళిపోయేవాడిని. వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది, వాళ్ళ టీంతో పాటు. అంటే ఇంచుమించు అలాగే. అవును, ఆ టైమింగ్ అదంతా కరెక్ట్. అవును సార్, ఆ టైంలో దేవుడు మైండ్ మార్చి అటు తీసుకెళ్ళాడు, మనదేమీ లేదు అనేది బాగా నమ్ముతాను నేను. కరెక్ట్ అండి. సో అందువల్ల ఎవరైనా సరే ఫామ్లో ఉన్నప్పుడు నేను చాలా తెలివైనవాడిని, నేను డెసిషన్స్ బాగా తీసుకుంటాను అని చెప్పి, ఫామ్ లేనప్పుడు వాడు చేసాడు వీడు చేసాడు అంటారు, ఎవడి మీదకో నెట్టేయడం, ఎవరిదే ఏముండదు ఇక్కడ. ఒక పాజిటివ్ యాంగిల్లో మనం చేసే పని, ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం మనం అలా వెళ్తూ ఉంటాము. వెళ్ళే ప్రాసెస్లో మన మెంటాలిటీని బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మనం చేసిన మంచిని బట్టి దేవుడు మన మైండ్ని అలా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. సో వాటిలో హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తాడు, డెడికేషన్ తోటి ఉంటే ఎంకరేజ్ చేస్తాడు, ఒక చెడు ఆలోచన లేకుండా ఉంటే ఎంకరేజ్ చేస్తాడు. ఈ క్వాలిటీస్ అన్ని మన దగ్గర అట్టు పెట్టుకుంటే దేవుడు ఎంకరేజ్ చేసి మనం పైకి వెళ్ళేలా చేస్తాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు పుష్ వస్తుంది దాని అంతే కదా. ఇప్పుడు ఉదాహరణ చిరంజీవి గారు ఉన్నాడు, ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఊరు పాండవుల్లో కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు అని అంటే ఏం చెప్తారు? ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, దేవుడు ఫేవర్ చేశాడు, లక్ ఫేవర్ చేసింది. అవునండి.
అలాగే ప్రతి హీరోకి కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలందరికి కూడా ఏదో క్వాలిటీ ఉండబట్టే కదా. అలాగే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీ వల్ల హిట్ అవ్వలేదు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్, కొన్ని హార్డ్ వర్క్స్. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేతుల మించి కార్లు ఎక్కించేసుకుని, అమ్మో, మన సుధీర్ బాబు చేసిన జిమ్నాస్టిక్స్ ఎవరు చేయడు అంత గొప్పగా చేసి. అవును. మహేష్ బాబు ఎలా ఉండే, ఆయన వాకింగ్ చేసి ఎలా తయారయ్యి దుబ్బుగా ఉండేవాడు కదా మహేష్ బాబు. మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉండేవాడు, ఎలా ఉంటుంది? ఎంత హార్డ్ వర్క్ చేసి. అవునండి. అందరు ప్రతి ఓళ్ళు కూడా రవితేజ రైస్ తిని 5 ఏళ్ళు అయింది అంటాడు, మనం ఒక 2 రోజులు కూడా ఉండలేము మరి. సో ఆ కష్టం అనేది పడితే ప్రతి హీరోకి డెఫినెట్ గా దేవుడు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఉంటది.